అరుణాచల గిరి ప్రదక్షిణలో నండూరి గారు చెప్పినటువంటి మరొక తీర్థము సింహతీర్థము. రోడ్డుకి కుడివైపున ఉంటుంది. మనం ఎడమ చేతి వైపు అలా నడుచుకుంటూ వెళ్తూ ఈ సింహతీర్థాన్ని మనం దర్శించుకోవచ్చు. అలా మనకు నండూరి గారు 44 పాయింట్లు చెప్తారండి. వాటిలో ఈ సింహతీర్థం కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్తూ ఉంటారు. వినాయకుడి గుడి దాటిన తర్వాత, అలాగే ద్రౌపది గుడి దాటిన తర్వాత ఈ సింహతీర్థం అనేది వస్తుంది. సింహతీర్థం దాటిన తర్వాత వచ్చేది యమలింగం. అంటే యమలింగానికి ముందే సింహతీర్థం వస్తుందన్నమాట. ఇలా మనం ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటూ వెళ్తాం. ఇంద్రలింగం, అగ్నిలింగం దాటిన తర్వాతే ఈ మనకు దక్షిణామూర్తి గుడి, రమణాశ్రమము, శేషాద్రి స్వామాశ్రమము ఇవన్నీ దాటిన తర్వాత మనకు సింహతీర్థం వస్తుంది. సింహతీర్థం దాటిన తర్వాత యమలింగం, ఈ మధ్యలో వినాయకుడి గుడి కూడా వస్తుంది మనకు. సో ఇలా మనకు ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో ఎన్నో ఆశ్రమాలు, ఇటువంటి తీర్థాలు, లింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ సింహతీర్థము క్రిందకు దిగడానికి అవ్వదు, కేవలం రోడ్డు మీద నుంచే దర్శించుకోవడానికి అవుతుంది.